ఎంఆర్పిఎస్ అనే సంస్థ కేవలం వర్గీకరణ అనే అంశం ఆత్మగౌరవం కోసం పెట్టిన సంస్థ అయినప్పటికీ కూడా సమాజానికి కూడా చాలా విజయాలు సాధించి పెట్టింది. చాలా విజయాలు. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. దాంట్లో ఆరోగ్యశ్రీ ప్రధానంగా ఈ మధ్యలో మీరు దాన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీకి మీరు పునాది అనే అంశం వచ్చినప్పుడు ఎట్లా మీరు ఆరోగ్యశ్రీని తేవడంలో కీలక పాత్ర వహించారు మీరు? అంటే ముందుగా నేను ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో మా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగ చెప్పక తప్పదు. నా సర్టిఫికెట్లు మాదిగ ఉండక తప్పదు. ఎవరికైనా ఉంటుంది అది. కానీ దేశంలో కులమే లేకపోతే మనం భారతీయులం, మనుషులం దేశపరంగా. నేను అట్లా ఆలోచిస్తాను చాలా సందర్భాల్లో. కానీ ఒక జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ జాతి పక్షాన మాట్లాడడం అనేది బాధ్యతగా గుర్తించాం అంతే. కానీ అదొక్కటే కాదు కదా, సమాజంలో ఎవరైనా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కులంతో, మతంతో మనం పరిగణనలు తీసుకొని మనం నిర్ణయాలు తీసుకోవద్దు కదా. ఒక మనుషులుగా మానవత్వంతో స్పందించాలి కదా. ఇది ఎక్కువ ఆలోచించాల్సింది. కులం, మతం అనేది మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తే మన తోటి వాళ్ళు ఎవరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మనం అంత పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో మనం కులం మన మీద బాగా ప్రభావితం చేస్తే, లేదా మతం మన మీద బాగా ప్రభావితం చేస్తే ఆ మానవత్వం అనే కోణం కొంత తగ్గిపోతుంది. అది రానియద్దు సాధ్యమైనంత మేరకు. ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో 2004 అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా కౌంటింగ్ జరగని సమయంలో ఖమ్మం జిల్లా వైర మండలం రెబ్బవరం అనే ఒక గ్రామంలో ఒక చిన్న మీటింగ్ బలహీన వర్గాల ఇళ్ళలో పెడుతున్నప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని, నసీం అనే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి విషయం చెప్పారు. అన్న గుండె జబ్బు ఉన్నది, అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేవు, మాకు ఒకనొక బిడ్డ, ఈ బిడ్డను కాపాడడానికి మీ అంత సాయం చేయండి అని అన్నాడు. నేనన్నా అప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు కానీ ఆపరేషన్ చేయించడానికి నా వంతు పాత్ర పోషిస్తానమ్మా అని అన్నా. ఎంత అవుతుందమ్మా అంటే 1,40,000. సరే 1,40,000 పెట్టే ఆపరేషన్ చేయించేంత శక్తి స్తోమత నాకు లేకపోయినా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ 1,40,000 రూపాయలు ఇప్పించి ఆపరేషన్ చేపిస్తానమ్మా అన్న. సరే అన్న, నీ దయ కాపాడేటట్టుకు చూడు అని అన్నది. నేను తర్వాత కౌంటింగ్ జరిగినాక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ధర్మదర్శనంకు ఆయన స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రిగా. నేను ఆ కుటుంబాన్ని ధర్మదర్శనం దగ్గర తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు చెప్పాను, వీళ్ళ పొజిషన్ ఇది సార్, కొద్దిగా పరిస్థితి చెప్తే ఆయన ఒక 25,000 ఇస్తా అన్నాడు. 1,40,000 ఆపరేషన్ ఖర్చు సార్, వాళ్ళు చాలా పేద కుటుంబం సార్, ముస్లిం కుటుంబం, వాళ్ళది పూరి గుడిసె సార్, తండ్రి కూలి చేసుకుంటాడు, అప్పుడప్పుడు రిక్షా ఎత్తాడు సార్, మీరు చేయాల్సిందంటే ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు 25,000 నేను ఇస్తే 25,000 నేను ఇస్తే 1,40,000 నేను ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నా బడ్జెట్ సరిపోదు కదా అన్నాడు. సార్ డబ్బులు ఉన్న వాళ్ళు నీ దగ్గర రాడు సార్, డబ్బులు లేని వాళ్ళకి మరి ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితులు ఉండాలి కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లోమో ఇట్లాంటి చికిత్సలు చేసే డాక్టర్లు ఇదంతా ఎక్కువ లేకుండా పోయింది. ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. మరి పేదలకు వైద్యం ఎట్లా అందాలి సత్తా సార్, నువ్వు చేయించాల్సిందంటే నీకు తెలియదులే కృష్ణ అని చెప్పి కొద్దిగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంటే ఆయన వెనుకకు తిప్పి, మీరు వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో, బాగుండదు అని అన్న. అంతే. కొద్దిగా రాజశేఖర్ గారు కోపం వచ్చింది. ఎందుకంటే పోతున్న మనిషిని వెనుకకు తిరిగి తిప్పి బాగుండదు కదా అన్నందుకు కొద్దిగా కోపం చేశాడు. కోపం చేసి సడల్గా నా ఏమన్నాడంటే, నేను ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవ్వపోవు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. సడల్గా కోపానికి వచ్చాడు. అంటే ఆయన పబ్లిక్లో వెనుకకు తిప్పాను ఇట్లా. కోపానికి వచ్చి, నేను ఏం చేసుకుంటావు చేసుకోపోను, నేను ఉద్యమం చేయాల్సి వస్తుంది సార్ అన్న, చేసుకోపో, నీ సంగతి తెలుసు అన్నాడు. అది ఇక బయటకు వచ్చిన తర్వాత ఒక పిల్ల కోసమే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే మొత్తం వైద్య రంగంలో పేదలకు కూడా మేలు జరగాలి, నాణ్యమైన వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది మనసులో పెట్టుకొని అప్పుడు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగానే వైద్యం అందించాలని చెప్పి ఒత్తిడి పెడుతూ ఆగస్టు 7న ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ మంత్రులు, రాజకీయ పార్టీలు, డాక్టర్లు అందరిని పిలిచాం. కానీ సడల్గా అక్కడ ఒక శోభన్ అనే అబ్బాయి గుండె జబ్బుతో బాధపడుతూ చనిపోయింది అక్కడ. ఇక అది చూసిన తర్వాత ఇంకా బాధ అనిపించేసింది. అంటే మన కళ్ళ ముందే ఒక బిడ్డ ఆపరేషన్ లేక చచ్చిపోయింది కదా, మరి వచ్చిన బిడ్డలందరూ రాలిపోతారు కదా, అదే పరిస్థితి, వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు ఆ బిడ్డ డెడ్ బాడీని
నేను కిషన్ రెడ్డి గారు చాలామంది ఓ ప్రదర్శన దాన్నే చేతుల్లో మోసుకుంటూ పోయి ట్యాంక్ బండ్ కాడ పెద్ద ధర్నా చేశాం డెడ్ బాడీని పెట్టి. అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు, విలేకరుల మధ్యలో ఉన్నాడు ఏపీ భవన్లో. మళ్ళా కొంత ఫోన్ చేశాడు మంత్రి చంద్రశేఖర్, ఏం జరుగుతుంది, నువ్వెందుకు పోయినావు అని మాట్లాడిండు. కొంత గొడవ పడ్డాడు, మీతో గొడవ పడ్డాడు. చంద్రశేఖర్ను కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడాడు చంద్రశేఖర్. అప్పుడు చంద్రశేఖర్ మళ్ళీ నాకు ఇచ్చాడు. రాజశేఖర్ గారు చెప్పాడు కృష్ణమందికి అని. నాకు ఇస్తే నేను నమస్కారం పెట్టాను, కానీ నమస్కారం పెట్టకుండానే ఏం సంగతి కొత్త డ్రామా మొదలు పెట్టావా ఇవన్నీ మొదలు పెట్టాడు. ఇది డ్రామా కాదు ఉద్యమం అని నేనన్నా. ఏ ఉద్యమం నీ ఉద్యమం? 1000 మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికెప్పుడే నువ్వు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలనుకుంటున్నావు అని ఆయన అన్నాడు. నేను అన్నా, ఇప్పుడంటే 1000 మంది వచ్చిన మాట నిజమే, ఆ రోజు ఒక్కరినే తీసుకొచ్చాను కదా, మరి వాళ్ళకి ఎందుకు చేయలేదన్నా. నువ్వు నన్ను మళ్ళీ బెదిరిస్తున్నావు అన్నాడు. నేను ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాను నేనన్నా. అయితే నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీ తెలుసు, జాగ్రత్త బతుకు అన్నాడు. నువ్వు బెదిరిస్తే ఇక నేను ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు, నిర్బంధం పెట్టించి కేసు పెడతావో జైల్లో పెడతావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం, కానీ ఉచిత ఆపరేషన్ పిల్లలందరికీ కార్పొరేట్ ఆసుపత్రులు జరిగేంత వరకు నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పాను. అట్లా మా మధ్యలో సంభాషణ ఘర్షణ గోడవలకు దారితీసింది. తర్వాత ఆయన ఫోన్ కట్ చేశాడు. సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ అట్లనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ రాజశేఖర్ గారే ఢిల్లీలో ప్రకటన చేశాడు, ఈ రోజు నుంచే ఉచిత ఆపరేషన్లు కార్పొరేట్ ఆసుపత్రులు మొదలుపెట్టిస్తామని. ఆ రోజు మొదలుపెట్టి చేశాడు. రాగానే ప్రతిపక్షాలతో అందరితో అది చేశాడు. ఈ దీన్ని ముందుకు నడిపించడం కోసం ఒక ప్రత్యేక పథకం తీసుకొస్తా అన్నాడు. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది. అది మళ్ళీ రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్పాడు. దానికి బేస్ అయితే మీ ఉద్యమం ఆరోగ్యశ్రీ అనే దానికి ఆయన రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్పాడు అనమాట స్వయంగా. అదే దాని ఒక సంతృప్తి. ఎందుకంటే ఇవాళ కోట్లాది మంది ఇవాళ దేశంలో ప్రపంచంలో ఇప్పటికీ 2 ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులు, 2 ప్రైవేట్ ఆసుపత్రులు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి, చాలా పేదలే అక్కడ కనిపిస్తారు. మీరు కార్పొరేట్ ఆసుపత్రులు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు చూడండి, ఆడ డబ్బులున్నోళ్ళే కనిపిస్తారు. అవును, డబ్బులున్నోళ్ళు ఇక్కడికి రారు, పేదలు అక్కడికి రారు. అవును. కానీ తెలుగు నేల మీద మాత్రం మళ్ళీ పేదలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనిపిస్తారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పడ్డాయి, ఆరోగ్యశ్రీ వార్డులు. అంటే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఎంఆర్పిసి చాలా కృషి చేసింది. నాకు అది సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. ప్రాణాలను నిలబెట్టడం పోరాటంలో అది జరిగింది.